మెకనైజేషన్ అండ్ క్లీన్ కార్గో హ్యాండ్లింగ్ గురించి గౌరవ సభ్యులు తర్వాత పెద్దలందరూ కూడా దీని గురించి ప్రస్తావించారు అధ్యక్ష. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కఠినంగా ఉండాలి. ఎప్పటికప్పుడు రోడ్స్ పైన మనం వాటర్ స్ప్రింక్లర్స్, అదేవిధంగా ట్రక్స్ కానివ్వండి, వ్యాగన్స్ కానివ్వండి, టార్పాలిన్స్ కవర్ చేసి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయాలనే నిబంధన చాలా స్పష్టంగా పోర్ట్ నుంచి ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతున్నాయో వెహికల్స్ వాటి అన్నింటినీ కూడా చెక్ చేసి దానికి అనుగుణంగానే చేస్తున్నాం అధ్యక్ష. వీటితో పాటు ఇంతకుముందు నేను మీకు ప్రపోజ్ చేసిన కొన్ని ప్రత్యేకమైన అంశాలు అదేంటంటే ఎక్కడ చూసినా కూడా మనం ఈ గ్రీన్ బెల్ట్ అనే దానిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. సో షార్ట్ టర్మ్ మెజర్స్తో పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని రెగ్యులేటరీ యాక్షన్స్, రివ్యూ మీటింగ్స్ కానివ్వండి, ప్రభుత్వం నుంచి మేము చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా ఆ ఆలోచన రావాలనే ఉద్దేశంతో మేము తీసుకెళ్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు గంటా శ్రీనివాస్ గారు ప్రస్తావించారు అధ్యక్ష. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఎప్పటికప్పుడు మనం సమీక్షించుకుంటాం అధ్యక్ష. అయితే విశాఖపట్నం సిటీలో ఇందాక అన్నట్టు శీతాకాలంలోనే మనకి సమస్య ఎక్కువ వస్తుంది అధ్యక్ష. ఢిల్లీలో ఉన్న వాతావరణాన్ని ఆయన పోల్చారు. ఈ రోజు మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఓన్లీ 89 అధ్యక్ష. సో ఇట్ వేరీస్ ఫ్రమ్ మంత్ టు మంత్. వర్స్ట్ మంత్ ఇస్ డిసెంబర్ ఇస్ ద సేమ్ ఇన్ ఢిల్లీ ఆల్సో. కాబట్టి విశాఖపట్నంలో ఎక్కడైతే మనం సాటిస్ఫాక్టరీ లేకపోతే మోడరేట్ ఉందో బ్యాలెన్స్ 11 నెలల్లో కూడా అటువంటి పరిస్థితి ఎక్కడ లేదు అధ్యక్ష. ఇట్ ఈస్ యావరేజింగ్ బిట్వీన్ 89 and 120. దట్స్ ద యావరేజ్ అధ్యక్ష. సమ్ టైమ్స్ వెన్ ఇట్ క్రాసెస్ వెరీ హై. అది ఎప్పుడంటే డిసెంబర్లో వచ్చినప్పుడు మాత్రం 273 వచ్చింది అధ్యక్ష. అది గౌరవ సభ్యులు గంటా శ్రీనివాస్ గారు మెన్షన్ చేశారు. తప్పకుండా, ఎందుకంటే అది ఒక గిన్నె ఆకారంలో ఉంటుందని మన గణబాబు గారు చెప్పారు. ఖచ్చితంగా గిన్నె ఆకారంలో ఉంటుంది. అందుకని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మనం అక్కడ కొన్ని మెజర్స్ తీసుకోవాలి. డెస్టినేషన్ సిటీగా, ఒక గ్రీన్ సిటీగా మనం మార్చాలన్నప్పుడు మనం తీసుకోవాల్సిన చర్యలు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్లి తప్పకుండా దీని గురించి ప్రత్యేకంగా ఫోకస్ పెడతాం అధ్యక్ష. మీరు మెంబర్ సెక్రటరీ లెవెల్లో మనం పోస్ట్ చేయాలని చెప్పారు. అదేవిధంగా కొన్ని సూచనలు చేశారు గణబాబు గారు. డెఫినెట్గా వాటి గురించి మనం రాబోయే రోజుల్లో ఒక సుదీర్ఘమైన రివ్యూ ఏర్పాటు చేసి అంతిమంగా మనం ఈ వెహికల్స్ని కూడా ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేసి, విశాఖపట్నంలో దాదాపు 40,000 ఆటోస్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 40,000 ఆటోస్ని కూడా మనం ఈ వెహికల్స్గా మనం కన్వర్ట్ చేయగలిగితే పొల్యూషన్ మెజర్స్లో మనం కొంతవరకు డెఫినెట్గా ఆ మార్పు తీసుకురాగలుగుతాం. బర్త్స్ విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి, డెఫినెట్గా మీరు ఇచ్చిన సూచనల మేరకు ప్రభుత్వం నుంచి మేము చేసే ఏ కార్యక్రమం సరే తప్పకుండా మేము ఈ పొల్యూషన్ నిబంధనలకి మనం మెయింటైన్ చేసుకోవడమే కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండే విధంగా మనం స్ట్రింజెంట్ మెజర్స్ తప్పకుండా మనం ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని తీసుకుంటామని ఈ సందర్భంగా ఐఎమ్ అష్యూరింగ్ ద హౌస్ అధ్యక్ష. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 1671 కొండపల్లి శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండో ప్రశ్నకు సమాధానం 2014-15 ఆర్థిక సంవత్సరం నుండి 2029.23 కోట్ల రూపాయలని మంజూరు చేయగా క్షేత్రస్థాయిలో సిబ్బంది ద్వారా 7.6 కోట్ల మేర నిధులు దుర్వినియోగం జరిగినట్లు గుర్తించడమైంది. మూడో ప్రశ్నకు సమాధానం సంబంధిత వ్యక్తుల నుండి 1.19 కోట్ల మొత్తాన్ని రికవరీ చేయడమైంది మరియు బాధితులైనటువంటి 69 మంది సెలెక్టర్ స్థాయి సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించమైంది. ధన్యవాదాలు. శ్రీమతి మిర్యాల శిరీషాదేవి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఉన్నతి పథకం ద్వారా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి SC/ST మహిళా సంఘ సభ్యులకు వడ్డీ లేని రుణం 2016 నుండి ఇప్పటి వరకు 2,43,463 మంది సభ్యులకు గాను 1,157 కోట్ల రూపాయలు అప్పిస్తే కేవలం రికవరీ 25% మాత్రమే రికవరీ అయ్యింది. దీనికి కారణం మంత్రి గారు తెలియజేయగలరు. అలాగే ప్రధానంగా లైవ్ స్టాక్ రుణం ఇచ్చినట్టు వాటికి సెర్ప్ నుండే ఇన్సూరెన్స్ చేశారు. కానీ చనిపోయిన పశువులకు ఇన్సూరెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పటి వరకు ఆ సభ్యులు అప్పు చెల్లించలేకపోతున్నారు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీల పైన ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? లేదు అనుకుంటే ఆ పశువులు చనిపోయిన సభ్యుల అప్పు అయినా మాఫీ చేశారా లేదా? అలాగే ఇందులో చాలా మంది అప్పు తీసుకున్న సభ్యులు కూడా చనిపోయారు. వాళ్ళ అప్పు అయినా మాఫీ చేశారా లేదా? లేదా ఇన్సూరెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఈ సభ్యులు ఈ రుణం కట్టకపోవడం వల్ల ఆ గ్రూపుల్లో అర్హత కలిగి ఉండి కూడా ఇప్పటికీ చాలా మందికి మనం రుణం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అన్నది కూడా మంత్రి వారు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. విజయశ్రీ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాలంటే
మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయడం ఎంతో ముఖ్యమని ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ గారు అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భావించారు అధ్యక్ష. అందులో భాగంగా మరీ ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన ఎస్సీ ఎస్టీ మహిళలు ఆర్థికంగా స్థిరత్వం చేకూర్చడానికి సెర్ప్ ద్వారా అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకి 10 కోట్ల లెక్కన 130 కోట్లు కేటాయించి ఉన్నతి అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ఈ ఉన్నతి పథకం ప్రధాన లక్ష్యం ఏంటంటే వెనుకబడిన ఎస్సీ ఎస్టీ మహిళలకు 1 లక్ష నుంచి 3 లక్షల వరకు కూడా వడ్డీ లేని రుణాలను అందించడం జరుగుతుంది అధ్యక్ష. దీనికి తోడు కేంద్రం అమలు చేసిన పిఎం అజయ్ కింద అనుసంధానం చేసి 40% రాయితీని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే ఎలాంటి వడ్డీ లేకుండా అందించే ఈ రుణాలను ఎస్సీ ఎస్టీ మహిళలు 36 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది అధ్యక్ష. అలాగే ఆయా జిల్లాల్లో అక్కడున్న అవకాశాలని బట్టి మహిళలు వారికి కూరగాయలు సాగు కావచ్చు, అలాగే పుట్టగొడుగులు పెంపకం కావచ్చు, కిరాణా షాపులు, టిఫిన్ షాపులు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం దానికి అవకాశం కలిగింది అధ్యక్ష. అలాగే ఈ పథకం అమల్లోకి ప్రత్యేకంగా సిఓని ఏపీడీని కూడా నియమించడం కూడా జరిగింది అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ పేద మహిళలు వడ్డీ లేకుండా అందించే ఈ రుణాలను తాము చెల్లించామని డ్వాక్రా సంఘాలు చెబుతున్నాయి అధ్యక్ష. కానీ ఈ నగదు ఎక్కడుందన్నది సందేహం కలుగుతుంది అధ్యక్ష. ఎంతో మంచి లక్ష్యంతో కేటాయించిన ఈ నిధుల విషయంలో అవకతవకలు జరిగాయి అనడం ఎంతో బాధాకరం అధ్యక్ష. ఇందువల్ల ఈ పథకం కింద వాస్తవంగా ఎంత నిధులు విడుదలయ్యాయి, అలాగే లబ్ధిదారులకు ఎంత మొత్తం చేరింది, అలాగే ఎంత వసూలైంది, అలాగే నిధులు ఎక్కడున్నాయన్న విషయంలో ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను ఈ సభ ముందు ఉంచాలని కోరుకుంటూ, అలాగే ఈ నిధులు దుర్వినియోగం జరిగింది నిజమైతే దాన్ని వెంటనే రికవరీ చేసి ప్రతి రూపాయి కూడా ఎస్సీ ఎస్టీ మహిళలకు అభ్యున్నతికి వినియోగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మంత్రి గారు చాలండి, ఎలా అయితే అవ్వదు ఇంకా. అధ్యక్ష, ఈరోజు డ్వాక్రా సంఘాలు అనేది మన రాష్ట్రంలో మొదలైంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి లీడర్షిప్లో ఒక బ్రెయిన్ చైల్డ్ లాగా మొత్తం ఎస్హెచ్జి మూమెంట్ అంతా దేశానికి ఆదర్శంగా తీసుకెళ్ళడం జరిగింది. స్పెషల్గా ఉన్నటువంటి ఉన్నతి ప్రోగ్రాం ఎస్సీ ఎస్టీ ఎస్హెచ్జి సోదరిమణులందరికీ కూడా వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు 821 కోట్లు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 780 కోట్ల రూపాయలు ఈ స్కీమ్కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2019-24లో కనీసం 1 రూపాయి కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. కేవలం ఎస్సీ ఎస్టీ ఎస్హెచ్జి సోదరిమణులకి ఆర్థికంగా బలం చేకూర్చేలాగా వాళ్ళ లైవ్లీహుడ్స్ ఏం చేసుకుంటానన్నా కూడా వడ్డీ లేకుండా రుణం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అది రుణం అంతా కూడా శ్రీనిధి ద్వారా రూట్ చేస్తూ ఖచ్చితంగా రుణం అనేది ట్రాన్స్పరెన్సీగా చేయడానికి కార్యరూపం చేయడం జరిగింది. అయితే ఇందులో సుమారు 7 ఇందులో కొంత అధికారుల నిర్లక్ష్యం వల్ల లేకపోతే ఉన్నటువంటి అవకతవకల వల్ల కొంత రుణం అనేది కొంత అమౌంట్ అనేది పక్కదావ పట్టడం జరిగింది అధ్యక్ష. దానికి ముఖ్య కారణం అనేక పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. సోదరమణి మిరియాల శిరీష గారు అన్నట్టుగా లైఫ్ స్టాక్ ఇన్సూరెన్స్ మీద ఒక ఇష్యూ వచ్చింది. దాన్ని ఖచ్చితంగా మేము పరిగణిస్తాం అధ్యక్ష. దానికి కావాల్సినటువంటి పెండింగ్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా వివరాలు తీసుకొని చేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా గతంలో 2020 వరకు కూడా క్యాటిల్కి ఎక్కువగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు ఆ క్యాటిల్ పర్చేజ్ అనేది కూడా ఎంతవరకు జరిగింది అన్న విషయం కూడా నేను తెలియజేసుకోవాలి, క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాను అధ్యక్ష. ముఖ్యంగా ఈ ఉన్నతి స్కీమ్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టినప్పుడు ప్రతి ఎస్హెచ్జి ఉమెన్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ సోదరిమణులు ఉన్నారో వాళ్ళకి ఆర్థిక స్వావలంబన మంచి అభివృద్ధి కలవర్చాలని చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఇందులో గతంలో కూర్చున్నటువంటి విషయాలు కొన్ని చేయాలి అధ్యక్ష. ఇందులో చాలా ట్రాన్స్పరెన్సీ అనేది పెంచడానికి చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మనం చూసుకుంటే డిజిటల్ రీపేమెంట్స్ కానీ లేదా ఎవరైతే అభ్యర్థి ఉన్నారో సభ్యురాలు ఉన్నారో వాళ్ళు లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళకి తెలియకుండా తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఖచ్చితంగా ఆధార్ కార్డు అథెంటికేషన్ పెట్టడం వల్ల ఇప్పుడు ఖచ్చితంగా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి లోన్ తెలిసి తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే రీపేమెంట్ అప్పుడు కూడా వాళ్ళు రీపే చేస్తున్నటువంటి అమౌంట్ వివోఎల్ ద్వారా పక్కదారు మళ్లించడం జరిగేది అధ్యక్ష. ఇప్పుడు
వాళ్ళకి ఒక మన డబ్బులు మన లెక్కలు అని ఒక యాప్ క్రియేట్ చేసి వాళ్ళు రీపే చేసిన అమౌంట్ అంతా కూడా క్రెడిట్ అయిందా విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళకి SMS కూడా పంపించడం జరుగుతుంది అధ్యక్ష. గతంలో జరిగినటువంటి అన్ని ఇష్యూస్ని కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల ఉన్నతి డబ్బులన్నీ కూడా చాలా ట్రాన్స్ఫార్మ్గా చేయడానికి పూర్తి స్థాయిలో చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ పూర్తి శాస్త్రస్థాయిలో మహిళలకు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలనేది కూడా చెప్తూ, మరి అలాగే సుమారు 820 కోట్లలో గత ప్రభుత్వం ₹1 కూడా ఈ ఉన్నతి స్కీమ్కి ఇవ్వకుండా చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా వాళ్ళ హయాంలో ఈ డబ్బుల్లో ఉన్నటువంటి 150 కోట్లు కూడా ఉన్నతి స్కీమ్ నుంచి PD అకౌంట్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే వాళ్ళు ఇక్కడ మనకు గుర్తించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా SC/ST సోదరిమణులకి పనిచేసిన విషయాన్ని కూడా నేను ప్రస్తావన చేస్తూ, వాళ్ళకు ఉన్నటువంటి ఇంత ఉన్నతమైన స్కీమ్ని కూడా వాళ్ళు సరిగైనటువంటి ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం కూడా బాధాకరమైన విషయం తెలియజేస్తున్నారు విషయం. క్వశ్చన్ నెంబర్ 1653 రవాణా శాఖ మంత్రి గారు. ప్రశ్నకు ఏ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష? అవునండి, ప్రమాదాలు సంభవించిన గల కారణాలతో పాటు ఇది కూడా ఒక కారణం అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం 1988 మోటారు వాహన చట్టంలోని 56వ విభాగం కింద ఫిట్నెస్ ధృవీకరణ పత్రం ఇచ్చేటప్పుడు రిఫ్లెక్టివ్ టేప్ మరియు అతికించడం ద్వారా ఇది నమోదు చేయడం జరుగుతుంది అధ్యక్ష. 1/1/2026 నుంచి 31/7/26 వరకు రిఫ్లెక్టివ్ టేప్ అతికించకుండా రోడ్డుపై తిరుగుతున్న వాహనాల నుండి 3.24 కోట్ల మొత్తాన్ని వసూలు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే సి ప్రశ్నకు సమాధానం 1989 కేంద్ర మోటారు వాహనాల నియమావళి 170వ నియమం ప్రకారం మానవ ప్రమేయం లేకుండా మోటారు వాహనాల ఫిట్నెస్ ధృవీకరణ పత్రాన్ని జారీ చేయటానికి అలాగే రాష్ట్రంలో 24 ATS కేంద్రాల్లో కూడా నెలకొల్పడం జరిగింది అధ్యక్ష. ఈ కేంద్రాలు 181 కింద మోటారు వాహనాల నియమావళిని నిర్దేశించి కార్యక్రమ విభాగంలో 189 కేంద్రాల వాహనాలు, అలాగే 24 ATS పరీక్షా కేంద్రాల వాహనాలకు ఫిట్నెస్ ధృవీకరణ పత్రాలు జారీ చేస్తాయి అధ్యక్ష. అలాగే ఈ ప్రశ్నకు సమాధానం లేదండి. అయితే 1985 మోటారు వాహనాల చట్టం ఉల్లంఘనకు నిరోధించడానికి జిల్లా స్థాయి అమలు బృందాలని టోల్ ప్లాజాలు, హైవేలు మొదలైన వాటి వద్ద తనిఖీలు నిర్వహిస్తూ